తెలుగు వాళ్ళు అంటే లెక్కలేదరా మీకు? తాయి వాళ్ళకి దోలు తీర్చేస్తా. అందరూ అనుకుంటారు డీసెంట్ బాయ్ అండి, వరస్ట్ అండి. ఏయ్ వెల్కమ్ టు రవితో బిందాస్. ఈరోజు మేము డే 2. ఎలా జరిగిందిరా ఫస్ట్ డే? బాగుందనా? నిజం బాగుందనా? అంటే ఫస్ట్ డే బాగుంది, బాగా నిద్రపోయినాం. అంటే బ్రేక్ఫాస్ట్ టైం కూడా తెలియకుండా నిద్రపోయినాం. 10 గంటలకు లేచాం. యాక్చువల్గా 4కి లేద్దాం అనుకున్నాం కానీ అది అవదమ్మా. లేచి మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ పనుకుని పోయాం. సో ఈరోజు మేము ఎక్కడికి రాలేదు, కొరల ఐలాండ్. కొరల ఐలాండ్ అంట. ఏముంటుంది అక్కడ? కొరలు అంటే అదే ఫిష్ పేరు అంటారు కదా. ఫిష్ పేరు కొరలు కదా, కొరలు. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఆశపడతాను రానే. హాయ్ రాజా. రాజా రాజానా? హలో సార్, గుడ్ మార్నింగ్. మా బ్యాచ్ వచ్చింది. కుట్టి పాప హాయ్ చెప్పినా. హాయ్. ఈ టీషర్ట్ మీద క్యాప్షన్ ఎదురా? పొట్ట నాకే కాదు నీకు కూడా ఉంది. అబ్బో, అందరికీ ఉంటుంది పొట్టలు, నీకే కాదు. బాగుందా? ఇదే పటాయా సిటీ. ఇప్పుడు ఇక్కడ నుంచి కొరల ఐలాండ్ వెళ్తున్నాం. వెళ్ళి స్పీడ్ బోట్ అంట. ఒకవేళ వీడియోస్ వస్తే మంచిగా తీస్తాను, స్లో మోషన్ షాట్స్ ఉంటాయి, అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఇదేంద్రా బీచ్లో అలలు రాలేదా? ఇది బీచా? బీచ్ అంటే అలలు రావాలి కదరా. అలలు రాని కూడా బీచ్లు ఉంటాయి, చాలా ఉన్నాయి. అవునా? అవునా? నిజమా? అవే బాగుంటాయా? అలా తిప్పి తిప్పి కొడతా ఉంటారా? మరి చేపలు కనపట్లేదేంద్రా? ఈరోజు నేనే గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడరా? అందరికీ నా పేరు చెప్తేనే మిమ్మల్ని బయట పంపిస్తారు. అందరికి ఈడే గ్యాంగ్ లీడర్ అంట, నాకు మాత్రం కాదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏరా చూడు, నంబర్ 9. 7 వేసారా? 9 కాదు, 9 రా. అది జఫా. పర్లేదు, 7 వేసు. నేను వేరే గ్రూపు. 9 వీళ్ళ గ్రూప్తో సంబంధం లేదు. అయితే నేను అడవులే వచ్చేస్తా. వీడు మాకు తెలియదు అంట. అలలు లేకుండానే బీచ్ బాగుంటుంది. అలలు లేకుండా బీచ్లు తిరిగి ఉంటే తెలిసి ఉంటుంది. రే బీచ్ అంటే అలలు ఉండాలిరా జఫా. సార్ ఫోటో దిగేటప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగుదాం అన్నాడు. నేను మా తమ్ముడు. వాడు దిగు దిగు వదిలిస్తున్నాడు. చూడండి సార్ ఎంత బాబు, అలా ఉన్నది పరిస్థితి. తెలుగు అంటే లెక్కలేదరా మీకు? భాష రాదు కాబట్టి బతికిపోతారు రే. లేకపోయింటా మీకు సార్ పేరు గిరి, హైదరాబాదే సార్ది. మా టూర్లో బ్యాచ్, నేను గ్యాంగ్ లీడరు, వీడు జఫా లీడరు. బాయ్ బ్రో, నేను చూసుకుంటా మన గ్యాంగ్ని, డోంట్ వరీ. అవునా? మీకు తాయి వచ్చేసింది అయితే? ఏమని అడిగారు? ఓ సూపర్, మీకు లాంగ్వేజ్ కూడా వచ్చేసింది. పర్ణిక హాయ్ చెప్పు. తాయి వాళ్ళకి దోలు తీర్చేస్తా. మీరు కొట్టుకోండి, నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. వీడు అమ్మాయి దగ్గర పోయాడు బ్రో. అమ్మాయి శ్రీలంకనా సౌత్ ఆఫ్రికా ఇట్లా అందరినీ గొర్రెల మందలాగా ఎక్కిస్తున్నాడు. ఏం రా కొడతా. తగ్గు. మన బోట్ ఇదే అంట. ఎక్కండి. జస్ట్ మిస్, మంచి వ్యూ మిస్ అయిపోయాం. అసలు వచ్చాయి. స్టార్ట్ అయిందండి మా కొరల ఐలాండ్ ట్రిప్. స్టార్ట్ అయింది. బీచ్లోకి వెళ్తున్నాము. వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఒక్కొక్కడు. ఇక్కడ ఎంత స్పేస్ ఉంది? 40 కూర్చోవాలంట. 100 మంది కూర్చోవచ్చాడా? క్యాప్ ఎగిరిపోయిందయ్యా. క్యాప్
పర్లేదు లోపలికి వెళ్ళింది. ఓ థ్యాంక్స్ బ్రో. ఏటో లోపల పోయింది కూడా బతికి లేకపోయింటనా. బీచ్ సమాప్తం. బీచ్కి అంకితం చేస్తున్నారు. అన్లోడ్ చేసి ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చారు సార్. ఇక్కడ కూర్చొని ఏదో లోడ్ చేసి మమ్మల్ని ట్రాఫికింగ్ చేయట్లేదు కదా సార్. అసలే చాలా ఫ్యూచర్ ఉంది సార్ మాకు. వీళ్ళే సార్ పెద్ద రుబాబు. స్పీడ్ పోస్ట్ అన్నారు కానీ మా అదే ట్యాంక్ బండ్ అంత లేదు. ట్యాంక్ బండిలో ఎట్లా పోతుందా సార్? ఎట్లా పోతుంది సార్ ట్యాంక్ బండ్లో? இப்போ நாங்க உள்ள போறோம். ఏంది స్పీడ్ బోట్ ట్యాంక్ బండ్లో ఎట్లా పోతాయా? స్పీడ్కి పోతాయి. ఏడ అసలు ఏమి స్పీడే లేదు. ఎంతైనా ఇండియా గ్రేట్. ఏం సార్ బాగా భయం వేస్తుంది. భయం వేసిందా సార్ మీకు? నాకేం లేదు, వేరే వాళ్ళకు కొత్తగా వచ్చారు భయం వేస్తుంది. ఓకే సార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పారాగ్లైడింగ్ జరుగుతుంది చూడండి. సూపర్ వచ్చింది. పారాగ్లైడింగ్ ఇన్ థాయిలాండ్, పటాయా సిటీ. వచ్చేసామండి కొరల ఐలాండ్కి. కొరలు అన్నారు కానీ ఏం లేవు ఇక్కడ. పిల్లలకి బాగుంటుందండి. పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలకి బాగుంటుంది, ముసలికి బాగుంటుంది. అంకులు పరిగెత్తారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ కలర్ మాత్రం సగం వరకు బ్లూ, ఇక్కడ నుంచి గ్రీన్ ఉంది. సూపర్గా ఉందండి. ఇది మా అన్న టీ షర్ట్ కలర్ చూడండి. వాటర్ కూడా సేమ్ కలర్ మ్యాచ్ అయిపోతున్నాము. గ్రీన్ అది కొంచెం దాటితే నా బ్లూ కలర్ కనపడింది. చాలా బాగుంది అసలు. మేము మునగాలనుకుంటున్నాం కానీ ఈ గ్యాజెట్స్ చిన్న పిల్లలు వాళ్ళు వస్తే చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలతో ఎక్సలెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. చింగిచా చింగిచా చింగిరి చింగిరి చింగిచా. మా ఊడు తప్పినాడు, ఎక్కడ కనపట్లేదు. యానిడు వెనకమాల ఉన్నాడు, స్కోప్ పెట్టు. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ దేర్ స్కోప్ ఎయ్యి. నాకు కొడుకుని వెయ్యాన్ని. మంచి ఎండ అన్నారు కానీ నాకేం పెద్దగా అనిపించలేదు. అవునవును, 12 గంటలకి ఏం తెలుస్తుంది. ఇంకో 2 గంటలు దాటి హైదరాబాదు, చెన్నై, వైజాగ్ ఈ ఎండలతో పోలిస్తేనా ఎండ అంతగా లేదు. బాగాదు, ఇది సూర్యుడు. ఎండ ఆడైనా ఒకటే రా, కాకపోతే కొద్దిగా తక్కువ ఉంది. లేదు, అందరూ భయపెట్టినారు సన్ స్క్రీన్ తీసుకోండి లేకపోతే మండిపోతున్నామండి. ఇండియాలో బతికినాం మేము, ఎక్కడైనా బతికేయగలం. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఏ క్లైమాటిక్ కండిషన్స్ కైనా బతకగలరు, తెలియదు తప్ప. భయపెట్టకండి. అది సన్ స్క్రీన్ పూసుకో. తెల్లగా అసలే ఉండేది న్యాచురల్ కలరు. మళ్ళా 7 వరకే వాటర్ వస్తుంది. ఏం అర్థం కాల. మ్యాజిక్ రా, ఐలాండ్ మ్యాజిక్ కాదు, థాయిలాండ్ మ్యాజిక్. ఓకే తీసుకున్నాను. ఎంత తీసుకున్నా? 50 బాత్స్ అంట. హైదరాబాద్లో కూడా 100 రూపాయలు 50 బాత్స్ అంట. అంటే మనకి 150 రూపాయలు దొరుకుతుంది. కోకోనట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాం. ఎలా ఉండబోతుంది? ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాము, మస్ట్ ట్రై అని ఉంది. ఇలా కొబ్బరి బోనంలో వేసి ఇచ్చేది చూసి అడిగాము. ఓకే థ్యాంక్ యూ. బతుకున్నాడు చచ్చిపోయినాడా? లేచాడు, రేపు బతికే ఉన్నాడు. కోకోనట్ ఐస్ క్రీమ్ మొత్తం వాటర్ మొత్తం తాగమని చెప్పి ఇచ్చారు. ఇది వాటర్ మన ఊర్లో దొరికే వాటర్ రాలేదు. అది నుంచుడు, మనం తాటి నుంచి తింటాం కదా, ఆ టైప్ ఉంది. అలా ఉంది టేస్ట్. మొత్తం దాన్ని మొత్తం గీకి దాంట్లో వేసి ఆ కోకోనట్ ఐస్ క్రీమ్ వేసి ఈ పల్లీలు ఎందుకు పెట్టినారో అర్థం కాలేదు. కానీ స్టఫింగ్ అనుకుంటే మేము తాగాం కదండి, అర్థం కాదు. తాయ్ ఇది ఇంకో ఇది కొబ్బరి లిక్విడ్, నోట్లో లాలాజలం. సూపర్గా ఉంది. ఐస్ క్రీమ్ నాకని చెప్పి మొత్తం తినేస్తాను వాడు. ఫ్రెండ్ మనోజ్, సందీప్ నేర్పించారండి. పల్లీలు రసంలో వేసుకొని తింటే అదిరిపోతుంది. పల్లీలు చూసినట్టు అలాగే గుర్తొస్తారు. మీ ఫ్రెండ్స్ ఏం నేర్పలేదు ఇంకా? మా ఫ్రెండ్స్ మందు తాగకూడదు, గుట్కాలు తాగకూడదు, మందు వేయకూడదు, సిగరెట్లు వేయకూడదు, ఇవన్నీ నాకు నేర్పలేదు. ఎడబెట్టు వేసే వాళ్ళు అంత చెప్తే వినేస్తారా? అంత సీన్లా. వాడికి నచ్చితే వాడు చేస్తాడు, లేకపోతే చేయడు. లేదు, నా ఫ్రెండ్స్ ఎవరికి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, గుట్కాలు గీను ఏమీ తాగరు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మా ఫ్రెండ్స్ అట్లా అంతా రా హై పడిపోతారు రోడ్లో.
నేను అన్ని నువ్వు అడిగింది ఏంది మీ ఫ్రెండ్స్ ఏం నేర్పిలేదురా అన్నాను. దానికి ఆహ్వానం ఇచ్చా. మా అన్న బాగా జొర్రుతున్నాడండి ఒక్కరు కూడా ఇవ్వకుండా. ఏమో వీడు అసలు చిన్నప్పటి నుంచి అంతే. నేను ఇది ఎలా ప్లేట్లో నేను ఏదైనా అంటే మా ఇంట్లో ఎగ్ అవి చేసినప్పుడంతా నేను లేట్గా తినేవాడిని అనమాట. అంటే కొద్దిగా తినేవాడిని. అంటే లేట్ ఈటర్ అంటారు కదా, అంతేనా? స్లో ఈటర్, సారీ, చాలా స్లోగా తినేవాడిని. వీడు ఫాస్ట్ తినేసి నా తట్లో కూడా ఎగ్గులు చికెన్ ముక్కలు అట్టే పెరుక్కొని తినేసేవాడు. అందరూ అనుకుంటారు డీసెంట్ బాయ్ అని. వరస్ట్ అండి. ఎవర్రా వరస్ట్? స్లోగా పెట్టింది తినకుండా స్లోగా తింటే పక్కన వాళ్ళు నాకు టెంప్ట్ అవుతా తినేస్తారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? జాలే ఐస్ క్రీమ్ మొత్తం తినేసాడు. తిన్నా సగం నువ్వే తినేసాడు. దొంగ తినేలా మొత్తం జూరేసాడు. సరేరా, నాతో పాటు వచ్చావు కదా, ఎలా అనిపించింది? అలా అయింది. రోజు ఇంట్లో అట్టుండవు అట్టే ఉన్నావు. నీకోసం వెరైటీగా ఉండాలా? వెరైటీగా అంటే రష్ ఈరోజు అట్టే ఎగిరి దూకేతాడు సముద్రంలో. రష్ అట్టే అట్ట వెళ్ళిపోతాం అటు చెప్పాలి. ఎగిరి దూకుపోరా, అట్టే ఎగిరి దూకుపో. ఫ్రెండ్స్ గురించి వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఇప్పుడు నీళ్ళ రమ్మంటే వచ్చావా? వస్తాను రా, పదం వద్దులే. కానీ ఫ్రెండ్స్తో వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక టైప్ ఉంటాడు అనమాట. ఒకడు ఏం చేస్తుంటాడంటే ఒకడు తాగుంటాడు ఫుల్గా, ఇంకొకడు తాగనోడు వాడిని గైడ్ చేస్తూ ఉంటాడు, ఇంకొకడు ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు, ఇంకొకటి ఎప్పుడు మాట ఇక్కడ పోతా ఉంటాడు. థాయిలాండ్ అంటే అందరూ ఏమో ఆలోచిస్తారు. థాయిలాండ్ అంటేనే ఫస్ట్ ఏం చేస్తుంటే మసాజ్. ఏ మసాజుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చాక అన్నీ తెలిసే కానీ బట్ నేనైతే మసాజ్ చేసుకుంటానండి. లెగ్ ఇది మాత్రం పిసుకద్దని చెప్పారు, ఏదో నరం కట్టయిపోతుంది మా అన్న చెప్పాడు. వాళ్ళు ఏమైనా అడిగారు నేను చేసుకోవద్దానని. ఆ వాటర్ ఎలా ఉంది రాజా? వాటర్ బ్లూ కలర్లో ఉంది. బీచ్ వాటర్ కదరా, కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ ఎలా ఉందంటే మనం 100 baht, 100 baht. You sit pay 100 baht. For we are coming from these days. No, you sit pay. No one said. While you are sitting, you know. Yeah, you sit.ไม่ใช่ทัวร์แล้วทัวร์ลงบุญ 100 baht. कौन से ग्रुप से है तुम लोग? आज तुम लोग बच नहीं पाओगे. कहाँ से आए हो? क्या मकसद है तुम्हारा? यहाँ क्यों आए हो? क्या चाहते हो तुम? వేస్ట్ ఫెలోస్ అండి ఇక్కడ అంతా. అందరూ కాదు, కొంతమంది. ఏమైందంటే మేము కూర్చున్నాం, ఇందాక చూసారు కదా వీడియో. ఆ వీడియోలో కూర్చొని సడన్గా 5 వచ్చారు. ఇక 100 baht పర్ పర్సన్ అన్నారు. ఎందుకన్నా కూర్చున్న దానికి 100 బాతులు అన్నారు. ఎండా నేను గొడవ వేశాను. నేను పోలీసుని పిలవన్నాను. పోలీస్ అన్నాను. ఫైన్ కట్టా అన్నారు. అంత సీన్లో పర్ పర్సన్కి 50 రూపాయలు ఇస్తా అన్న. నో 100%, 100 బాత్ అన్నాడు. గుండు బౌలుతుంది, 50 రూపాయలు ఇస్తా. పోలీసు సరిపోతారా అన్న. తర్వాత భయపడ్డారు, 50 తీసుకున్నారు. భయపడినా కూడా 50 ఇలా యాత్రికులు కాదు అంటే టూరిస్టుల మీద మాదే అండి. ఎందుకంటే తప్పు మాది చెప్పాలి, మేము చూడలేదు. తప్పు మాది కాదు, బిల్డింగ్ లా ఉందని పిలిచి చెప్పు నెమ్మదిగా. 20 baths 10 baths అనేది డీసెంట్. మీరు రావడం అటాక్ చేశారు ఒక 5 50 బాతులు అని. మీరు ఎక్కడ మోసపోకండి. అందరూ భయపెట్టండి. అందరూ దొంగలు ఉంటారు, జాగ్రత్తగా చూసి చేసుకోండి. మీకు అక్కడ ఏదైతే గీస్తారో అక్కడే కూర్చోండి. అక్కడైతే మీరు ఏదైనా మాట్లాడలేదు. ఎక్కడైనా సరే బేరాలు ఆడండి, సొల్లు భయపడకండి. పోలీస్ అని చెప్పండి, భయపడతారు. అర్థమైందా? థాయిలాండ్ కుక్క ఎట్ట వచ్చిందిరా? స్విమ్మింగ్ చేస్తుందా? అరే మనమైతే బోట్లో వచ్చినా, అది ఎట్ట వచ్చిందిరా? సో అదండి, కొరల ఐలాండ్ నుంచి మేము తిన్న తిండి గొడవ అన్నీ జరిగినాయి. సో అది మీ అందరికీ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఎక్కడైనా సరే, ఏ టూరిస్ట్ స్పాట్ అయినా సరే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.